అండి ఈరోజు వీడియోలో ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్తో పని లేకుండా షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. ఈ షేప్ బెల్ట్ కటింగ్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్ కటింగ్ చేసుకున్న తర్వాత మిగులుతుంది కదండి, మిగిలిన క్లాత్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత షేప్ బెల్ట్ పొడవు మార్క్ చేసుకోవాలి. ఈ షేప్ కొనేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. మనం ముందుగా కటింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నామంటే షేప్ బెల్ట్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. షేప్ బెల్ట్ పొడవు మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎటువైపు అయినా కానీ ఒకవైపున ఉక్స్ పట్టి కజ్జ పట్టి కోసం ఒక గుర్తు మార్క్ చేసుకోవాలి. అంటే ఇటు సైడు వచ్చేసి ఉక్స్ పట్టి కజ్జ పట్టి కోసం అన్నమాట. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కజ్జ పట్టి సైడ్ వచ్చేవరకైనా సరే 3.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ వచ్చేసి సైడ్ జాయింట్ దగ్గర 3 ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అర్థమైంది కదండి, ఏ సైజు వరకైనా సరే ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ 3.5 ఇంచులు, సైడ్ జాయింట్ దగ్గర 3 ఇంచులు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. మార్క్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర నుంచి చిన్న సైజు బ్లౌజ్ అయితేనే 3.35 ఇంచులకి, పెద్ద సైజు బ్లౌజ్ అయితేనే 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలండి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను 3.35 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. మీరు బ్లౌజ్ అనే దాన్ని బట్టి మీరు మార్క్ చేసుకోవచ్చండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మరలా ఈ మార్కింగ్ దగ్గర నుండి టేపు ఈ విధంగా పెట్టేసుకుని 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 3 మార్కింగ్లు కలుపుకుంటూ ఇలా ఈ విధంగా కర్వ్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి కింద వైపు నుంచి 1/4 ఇంచు ఇలా క్రాస్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇలా 1/4 ఇంచు కటింగ్ చేసుకోవడం వల్ల ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకునేటప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజీ పట్టి అని తెలవడం కోసం ఒక టక్స్ పెట్టుకోవాలి. చూశారు కదండి, ఏ సైజు వరకైనా ఆది బ్లౌజ్ పని లేకుండా షేప్ బెల్ట్ ఈ విధంగా కటింగ్కి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.